పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 10 రోజులుగా పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఘర్షణలకు కారణమైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ప్రస్తుతం పల్నాడులో 10 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు వ్యాప్తంగా భారీగా పోలీసుల్ని మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతి కృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. పల్నాడు ప్రాంతంలో అరెస్టులు, హౌస్ అరెస్టులు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణల నేపథ్యం, ఆ తర్వాత అనేక మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే అందులో చాలా మంది పరారీలో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 470 మంది పైగా నిందితుల్ని పోలీసులు గుర్తించారు. వీళ్లలో పదుల సంఖ్యలో మాత్రమే ఇప్పటి వరకు అరెస్టులు కొనసాగాయి. మిగతా వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. పరారీ వాళ్ళని పట్టుకునేందుకు ఖచ్చితంగా పోలీసు చర్యలు ఉంటాయనేది స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఓ పక్కన ఇలా ఉంటే, మరో పక్కన ఇప్పటికి కూడా కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెదురుమదురుగా ఘటనలు జరుగుతున్నాయి. గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్కన పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినప్పుడు కూడా చెదురుమదురుగా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం, ఇవి చినికి గాలివాన్లా మారేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీస్ యాక్షన్ అనేది మరింత కఠినతరం కావాలనేది ఇప్పుడు గతంలో పోలీసులు చెప్పారు. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఎస్పీ కూడా అదే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగినంత వరకు గుంపులుగా కానీ, నలుగురికి మించి కానీ ఎవరైనా ఎక్కడైనా తారసపడితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కేసులు ఉండాలనేటువంటి విషయాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో మరికొద్ది రోజులు 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. అయితే పరారీలో ఉన్నటువంటి నిందితులను ఎంత మేర పట్టుకుంటారు, ఎప్పటిలోగా పట్టుకుంటారనేటువంటి అంశం మాత్రం పోలీసులు కొంత గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ గడిచినటువంటి వారం రోజులుగా ఒక్కొక్క వీడియో బయటకు వస్తూ ఉంది. అంటే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి దాడులు కానీ, అక్కడ జరిగినటువంటి ఘర్షణపూరిత వాతావరణానికి సంబంధించి ఒక్కొక్క వీడియో బయటకు వచ్చినప్పుడు అందులో పాల్గొన్న వాళ్ళ ఫోటోలు, మళ్లీ దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే పరారీలో ఉన్నటువంటి 470కి అదిగా దానికి మించి ఇంకా అదనంగా మళ్లీ నిందితులు కొత్తగా లిస్ట్ అవుట్ చేస్తున్నటువంటి నిందితులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరెస్టులు వీలైనంత వరకు ఆ నిందితుల్ని గుర్తించడం, వాళ్ళని వేగవంతంగా అరెస్టులు చేయించడం, అదేవిధంగా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవటం. దీనికోసం గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తూ ఉండటం, అదేవిధంగా బహిరంగంగా ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు. ఒక పోలీస్ వెహికల్స్ పెట్టి కాన్వాయ్ పెట్టి దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. బయట ఎక్కడ కూడా ఇలాంటి ఘర్షణపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేయొద్దు, అదేవిధంగా గుంపులుగా కూడా తిరగొద్దు అనేది. దానిలో భాగంగానే కొన్ని షాపులు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా పల్నాడు ప్రాంతంలో పక్కన అరెస్టులు కొనసాగుతున్నాయి, మరో పక్కన నేతలకు సంబంధించి హౌస్ అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి మాచర్లలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో టీడీపీ సానుభూతి పరులను పరామర్శించాలనేటువంటి నాయకుల ఆలోచనను పోలీసులు తిరస్కరించారు. ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలో నాయకుల పర్యటనకు అనుమతి లేదు. అలాంటి అనుమతి ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నాయకుల పర్యటనలకి ఎక్కడ కూడా పల్నాడు ప్రాంతంలో, మాచర్ల ప్రాంతంలో అనుమతి లేదు అనేది పోలీసు శాఖ స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చలో మాచర్లకు పిలుపు ఇచ్చినటువంటి నాయకుల్ని అనేక ప్రాంతాల్లో గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ తీయాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదనేది పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది. భోగి. థ్యాంక్ యూ కృష్ణ.